హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బజ్వాడ్ బబ్లు. ఇప్పుడు మనం ఉసిరికాయ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొని వాటిని చక్కగా కడుక్కొని తేమ లేకుండా శుభ్రంగా తుడుచుకున్నాను. తర్వాత వాటి విత్తనాలను మొత్తం ఇలా తీసేయాలి. నేను వాటిని నెక్స్ట్ డే జ్యూస్ చేశాను, అందుకే కొన్ని తొనలు రెడ్ గా అయిపోయాయి. ఒలుచుకున్న ఉసిరికాయ తొనల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దాని జ్యూస్ వడకట్టడానికి దాన్ని జల్లెల్లో వేసుకొని మిగిలిన తొనలను కూడా మళ్ళీ మిక్సీ చేసుకుని మెత్తని పేస్ట్ చేసుకొని జల్లెల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ లోని జ్యూస్ మొత్తాన్ని గట్టిగా పిండుకొని మొత్తం పిండేసేయాలి. ఉసిరికాయ మన హెల్త్ కి చాలా మంచిది అంటూ ఉంటారు, కానీ మనం ఉసిరికాయని పచ్చడి చేసి పెట్టుకుంటాము. మామూలుగా అయితే అంత వేటిలో తీసుకోం కదా. ఇలా కనుక తీసుకున్నామంటే ఉసిరికాయలోని పోషకాలు కూడా మన బాడీలోకి వెళ్తాయి. మామూలుగా అయితే తినలేము విడిగా వట్టి. ఇలా జ్యూస్ మొత్తం పిండేసిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్ని మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకొని జ్యూస్ తీసుకోవాలి. అంతా పిండేశాక జ్యూస్ అంతా ఇది వచ్చింది. ఆ జ్యూస్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ ఎంతైతే వచ్చిందో దానికి డబుల్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని దాన్ని మనం పాకం పట్టుకోవాలి. హాఫ్ కేజీ ఉసిరికాయలకి మొత్తం 1 కేజీ పంచదార పట్టింది కరెక్ట్ గా. అదైతే కరెక్ట్ గా సరిపోయింది జ్యూస్ కి. షుగర్ అంతా తడిచేలాగా నీళ్లు పోసుకోవాలి దాంట్లో. ఇదిగోండి ఇలా తడవాలి మొత్తము. దాన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని పాకం పట్టుకున్నాము. బాది షుగర్ అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని, లేదంటే గడ్డలు గట్టిపోతుంది కలపకపోతే. అంతా కరిగిపోయింది, మరుగుతుంది. ఇవి బాగా మరిగి కొంచెం లైట్ గా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉసిరికాయ జ్యూస్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా పాకము జ్యూస్ మొత్తం కలిసిపోయేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. అంటుకున్న పాకం కూడా మొత్తం జ్యూస్ లో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ కట్టేసుకొని అది చల్లార్చుకోవాలి. దానిలోకి నేను ఒక 6 నిమ్మకాయలను తీసుకొని దాని జ్యూస్ పిండుకొని దాంట్లో పోసాను. బాగా చల్లారిన తర్వాత దానిలో పోయాలి. నిమ్మరసాన్ని కలపడం వల్ల ఉసిరికాయలోని వగరు తగ్గుతుంది, కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది. మొత్తం పిండుకున్న తర్వాత అది మొత్తం 1 టీ గ్లాస్ వచ్చింది ఆ నిమ్మకాయ జ్యూస్ మొత్తం. ఇప్పుడు ఆ జ్యూస్ అంతటిని మనం ఆ పాకంలో మొత్తం కలుపుకోవాలన్నమాట. కావాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నిమ్మరసం మొత్తాన్ని ఆ పాకంలో పోసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకా మన షర్బత్ రెడీ అయినట్టే. ఉసిరికాయ షర్బత్ రెడీ. గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్ లో కానీ పెట్టుకున్నామంటే ఒక 4 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది. నేను ఈ వీడియో పెట్టే టయానికి సగం జ్యూస్ ఖాళీ అయిపోయింది. దీన్ని మీకు కలిపి చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ ని 1 గంట పోసుకుంటే సరిపోతుంది. దాంట్లో కూల్ వాటర్ కానీ సోడా కానీ కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం సబ్జా గింజలు, కటోరా అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం.
నేనైతే సబ్జా ఒకటే వేసాను, దీంట్లో సబ్జా వేసి బాగా కలిపేశాను. ఇప్పుడు దీన్ని ఎవరికి ఇద్దాం? బబ్లుకి ఇచ్చి టేస్ట్ చేపిద్దాము. ఎలా ఉన్నాయో బబ్లునే అడుగుదాం రండి. బబ్లు ఎలా ఉన్నాయి? సూపర్ సూపరా? ఎమ్మి ఎమ్మి ఉన్నాయా? బాగున్నాయా? అమ్మ తీస్తుందా? నువ్వు అమ్మ తాగుతున్నావా? తాగు తాగు. బాగున్నాయా? సూపర్ సూపరా? నాకు ఇస్తావా కొంచెం? నాకు కొంచెం. మా అమ్మ కంటే వస్తావా కొంచెం? కొంచెం గ్లాస్ లో పోయమ్మా. కొంచెం వద్దా? నీకే నువ్వే తాగాలా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి.